గడిచిన మాసమంతా కూడా దేవుడు తన యొక్క మహోన్నతమైన కృప చేత మనల్ని కాపాడినందుకు రెండు చేతులతో చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడతాం. కొట్టాలి. యేసయ్యకు మహిమ కలుగునుగాక, యేసయ్యకు స్తుతి కలుగునుగాక. చేరవచ్చిన అందరికీ ప్రభు పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ పక్క వాళ్ళకి శుభవందనాలు చెప్పండి. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల పుస్తకం. మీ బైబిల్ తెరిచి, ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెరిచి కీర్తనల పుస్తకం 20వ కీర్తన 4వ వచనాన్ని, 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. సంగమంత కలిపి చదువుదాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ మాసమంతటికి దేవుడు కావలసిన నూతన కృపను మీ కోరిక చొప్పున దేవుడు దయచేయునుగాక. మీరు కోరిన కోరికలు ఆత్మ సంబంధమైనవైతే తప్పక అవి దేవుడిని జీవితంలో నెరవేర్చునుగాక. గమనించండి, ఈ చదవబడిన దైవ వర్తమానం మనం అనేక సార్లు చదివి ఉన్నాం, ధ్యానం చేసి ఉన్నాం. అయితే మరొక కొత్త కోణములో పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించాలని ఉద్దేశించి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా జాగ్రత్తగా దేవుని మాటల మీద మనసు పెడదాం. ఇక్కడ ఉంటున్న అందరికీ కూడా కోరికలు అనేవి ఉంటాయి. ఉన్నాయా? 100 ఏళ్ళు దాటని, ఒకవేళ మీకు కనబడితే 100 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళు ఎవరైనా కనబడితే, వానికి ఏమైనా కోరికలు ఉన్నాయా తాత, నీకేమైనా కోరికలు ఉన్నాయంటే ఖచ్చితంగా చెప్తారు ఏదో కోరిక. ఇదిగో ఆ పిల్లని, నా మనవాన్ని పెళ్ళి చూసో, లేకపోతే వానికి పుట్టిపోయి బిడ్డను చూసిపోతానైనా, ఇంకేముంది అన్ని చూసినా అని అంటాడు. కోరిక అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా కోరికలు కలిగిన మనుషులే భూమి మీద. చదువుకుంటున్న బిడ్డలకి మంచి ఉద్యోగం రావాలని కోరిక, ఎదిగిన పిల్లలకి మంచి కోడలు రావాలని తల్లిదండ్రుల కోరిక, లేక మంచి అల్లుడు రావాలని కోరిక. అలాగే ఆత్మీయులకు కూడా కోరికలు ఉండాలి. ఆమేన్. ఆత్మీయుల కోరికలు ఎలాగ ఉండాలి? శరీర లోకానుసారంగా బ్రతికే వారి కోరికలు ఎలా ఉంటాయో మనకు దేవుని గ్రంథంలో కొన్ని కోరికల గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ఆ మాటలు మనం చదువుకుంటూ ధ్యానం చేద్దాం. ఒక మంచి మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి తీయండి. రాజుల 2వ పుస్తకం 6వ అధ్యాయము 8వ వచనం. 6వ అధ్యాయము 8వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేనలతో సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పారు. గమనించండి, సిరియా రాజు అతడు ఒక అన్యుడు, లోకస్తుడు, దేవుణ్ణి ఎరగనివాడు. అయితే ఆ రాజుకు ఒక కోరిక వచ్చింది, ఒక కోరిక పుట్టింది. ఏంటి ఆ కోరిక అంటే, ఇశ్రాయేలుతో యుద్ధము చేయాలని కోరిక. బాగా మనసు పెట్టాలి. ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని కోరిక.
ఇప్పటికి కూడా ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని చాలామందికి కోరికలు ఉన్నాయి. కొంతమంది చెబుతున్నారు, నేను చనిపోయేలోగా భారతదేశంలో ఒక మందిరం కూడా లేకుండా చేస్తాను, నేను చనిపోయేలేగా క్రైస్తవత్వం భూమి మీద లేకుండా భారతదేశంలో లేకుండా చేస్తాను అనేసి కొందరు మాట్లాడుతున్నారు. వాళ్ళ కోరికలు అవి. అయితే సిరియా రాజుకు పుట్టిన కోరిక ఒకటి పుట్టింది లోకంలో. ఇశ్రాయేలు అనగా విమోచించబడినవాడు. సాక్షాత్తు సృష్టికర్తైన దేవుని పిల్లలతో యుద్ధము చేయాలనే ఆలోచన వాళ్ళకు రావడం వాళ్ళ యొక్క ఏమని చెప్దామంటే కర్మ అని చెప్పాలి. దేవుని పిల్లలను ఒక్క మాట అన్నందుకే మోసేతో దేవుడు నాతో మాట్లాడొద్దు అని చెప్పాడు. ఒక్క మాట అన్నందుకే. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమైనా అంటే ఆయన ఒప్పుకుంటాడేమో కానీ, ఆయన సైలెంట్ అయిపోతాడేమో కానీ, ఆయన పరిశుద్ధ జనముతో ఎవడైనా పెట్టుకున్నాడంటే ఆయన ఊరుకోడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధమైన ప్రజలతో ఎవరైనా గొడవకు దిగారు అంటే దేవుడు ఒప్పుకోడు. ఆదికాండం 12వ అధ్యాయంలో 2వ వచనం మనం చూస్తే దేవుడు మాట్లాడతాడు. మీరు గమనించాలి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించువారు నేను ఆశీర్వదించేదను, నిన్ను దూషించిన వానిని నిన్ను ఎవడైనా ఏమైనా అంటే నేనేం చేస్తానన్నాడైనా. మాట్లాడండి. నిన్ను నన్ను ఎవడైనా ఏమైనా అంటే నిజముగాను పరిశుద్ధ జనమైతే నీతో నీ పక్షాన నిలబడి నీ పక్షాన పోరాటం చేసి ఆయన యుద్ధం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఇదే మార్గములో నడుస్తున్న కొందరిని చిత్రహింసలు పెట్టి చంపించడానికి సిద్ధపడ్డట్టుగా అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ అలాగ వద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుంటూ వద్దాం. సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. అదిగో క్రీస్తు మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు మరణం వరకు హింసించి తిని ఎందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని. దేవునికి స్తోత్రం. ఇతడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆ సభలో చాలా మంది పెద్దలు, గొప్పవాళ్ళు, ప్రధానులు, యాజకులు ఉన్నారు. వారందరితో మాట్లాడుతున్నారు. అయ్యా, నేను చాలా నిష్ఠ కలిగిన భక్తులు పెరిగిన వాడను, యూదుడను. యూదుల భక్తి ఎలాంటిదంటే చాలా నిష్ఠ కలిగిన వారు. వాళ్ళు చిన్నతనం నుండి మరి దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదవటమే కాదు, ఆ ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ అనేకులను ఆచరింపజేయలాగున శిక్షణ పొందిన వారు వాళ్ళు. అయితే సౌలు ఇందు విషయంలో చాలా నిష్ఠ కలిగిన భక్తిపరుడు, యూదా మతంలో చాలా నిష్ఠ కలిగిన వాడు. అయితే క్రీస్తును అంగీకరిస్తున్న వారినందరినీ కూడా, స్త్రీలను పురుషులను బంధించి వారిని మరణం వరకు కూడా తీసుకుని వచ్చేవాడు. అందుకు సాక్షులు ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే మరి దమస్కులో కొంతమంది క్రైస్తవులు ఉన్నారని తెలుసుకుని
మధ్యాహ్నం వేళ దమస్కునకు ప్రయాణం కట్టారు పౌలు మరికొందరు. అయితే మధ్యాహ్న కాల సమయంలో ఆ దమస్కు పట్టణంలో అతడు ఒక దర్శనం చూడటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. గమనించండి, 26వ అధ్యాయంలో మనం చూద్దాం. రాజా మధ్యాహ్నం మంది 26వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ప్రకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలు ప్రకాశించుట చూచితిని. మేమందరము నేలన పడినప్పుడు సౌల సౌల నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలునకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయ. ఇక్కడ అగ్రిప్ప రాజు దగ్గర సౌలు అనే ఒక పౌలు గారు మాట్లాడుతున్నారు. సౌలు, మొదట సౌలు రక్షింపబడిన తర్వాత ఆయన పేరు పౌలుగా మార్చుకున్నాడు. అయితే గమనించాలి, మధ్యాహ్నం వేళ ఒక దర్శనం ఆయన కనపడింది, ఒక వెలుగు కనపడింది. ఆ వెలుగులో నుంచి హెబ్రీ భాషలో ఒక స్వరం వినబడుతుంది. ఏమని వినపడుతుంది? సౌల సౌల నన్నెందుకు హింసించుచున్నావు. ఆగిపోయిందా? ఆగిపోయిందా అందరితో? ఏమన్నాడు మళ్ళా? మునికోలునకు ఎదురు తన్నుట, క్రైస్తవులతో పోరాటం చేయుట, వాళ్ళకై వాళ్ళే గోతులతో ఒకటమని అర్థం. ఎవరి మీదనైనా నీకు కోరిక పుట్టొచ్చు, ఎవరితోనైనా గొడవ పడాలని కోరిక పుట్టొచ్చు, కానీ బాగా వినాలి, దేవుని మార్గములో ప్రయాణం చేస్తున్న వారితో గొడవ పడటం, తంటాల మారి పనులు చేయటం, వారి మీద లేనిపోని కపటపు మాటలు చెప్పటం, అబద్ధపు మాటలు చెప్పటం, అవమానపరచటం అన్నది చాలా ప్రమాదకరమైనది అని చెప్పి ఇందును బట్టి మనకు అర్థమవుతుంది. నా సహోదర సహోదరులారా, క్రైస్తవులను చంపాలన్న కోరిక, క్రైస్తవత్వము లేకుండా చేయాలన్న కోరిక భారతదేశంలో ఎవరికి పుట్టినా అది అసాధ్యమైన పని. క్రైస్తవులు ఎలాంటి వారు అంటే, శ్రమలు విస్తరించే కొలది వాళ్ళు అభివృద్ధి పొందుతూనే ఉంటారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. శ్రమలు ప్రబలే కొద్దీ వాళ్ళు విస్తరిస్తూనే ఉంటారు. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 1వ అధ్యాయము, ఆయనను ఐగుప్తులో వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి క్రైస్తవులను ఎంత 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 శ్రమ పెడతారో వారు అంత ప్రబలుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కొరివితో తలగొక్కడం అంటారు చూడండి. కొరివితో తలగొక్కడం అంటారు చూడండి. క్రైస్తవులతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. దేవుని పిల్లలతో నువ్వు రాజువైనా, ప్రధానివైనా, ఉప ప్రధానివైనా, లేక ముఖ్యమంత్రివైనా, మరొక అధికారివైనా, క్రైస్తవ జోలికి వస్తే వారి మీద విరుచుకుపడేది ఎవరు చెప్పండి? దేవుని ఉగ్రత. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక మాట మీరు చదవండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదవండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నా. మరియు యెహోవా దూత ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివలే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను
అని సెలవిచ్చాను. ఇక్కడ యెహోషువ అనే ఒక ప్రధాన యాజకుడు మనకు కనబడుతున్నాడు. అతని మీద ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తున్నాడు. ఎవడు వాడు? ఫిర్యాదు చేస్తున్నాడు. ఇతడు మలిన వస్త్రాలను చూసి, చెదిరిన జుట్టును చూసి, మాసిన గడ్డని చూసి, ఉన్న పేదరికాన్ని చూసి అతని మీద ఒక ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. అయితే యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఆమేన్. ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడు యెహోషువ గురించి సాక్ష్యం? ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొర్రి వలె ఉన్నాడు. క్రైస్తవుడు ఎవరు చెప్పండి? చెప్పాలి. క్రైస్తవులు ఎవరు? దేవుని అగ్నిలో నుండి తీయబడిన కొర్రి. క్రైస్తవులతో పెట్టుకుంటే దేనితో గోక్కున్నట్టు? నిప్పు కొర్రితో గొడవ పెట్టుకున్నట్టే, నిప్పుతో చలగాటం ఆడినట్టే. అందుకే విమోచించబడిన వారితో మనం జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుల మీద తంటాలు చెప్తుంటారు చూడండి, వాళ్ళందరికీ ఇదొక సూచన, హెచ్చరిక. అర్థమైందా? వారిని గురించి మీరు చెడ్డగా విన్నా, వారి గురించి ఏదైనా మీకు కనబడినా వాటి విషయమై మీరు ప్రార్థన అయితే చేయండి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవుడు ఎలాంటి వాడు? కొరివి లాంటి వాడు. సాతాను నీకు ఫిర్యాదు చేస్తాడు. వాడు క్రైస్తవుడా? వాడు నీతి మాలిన వాడు, నీతిగా బ్రతికిన వాడా? వాని బ్రతుకు మనకు తెలియదా? వాని జీవితం మనకు తెలియదా? చాలా మంది చెప్తుంటారు. ఈ మాటలు మీరు మనసు పెట్టాలి. ఎవరికి ఎవరు తీర్పు తీర్చే స్థాయిలో ఉండకూడదు. ఎవరికి తీర్పు తీర్చే స్థాయిలో మనం ఉండకూడదు. తీర్పు తీర్చే బాధ్యత ఎవరిది? దేవునిది. గనక మనము చూసి చూడనట్టుగా ఉండుటయే మంచిది. ఆమేన్. సిరియా రాజుకు కోరిక పుట్టింది. ఎవరితో పోరాటం చేయాలని? ఇశ్రాయేలుతో పోరాటం చేయాలని. పలానా చోట దండు పెడదాం, పలానా చోట దండు పెడదాం, పలానా చోట మన సైన్యాన్ని దాచిపెడదాం, ఇశ్రాయేలులు అక్కడ వచ్చినప్పుడు దాడి చేద్దామంటే వాళ్ళు అనుకుంటున్న మాట ఒక దైవజనునికి అర్థమవుతుంది, ఒక దైవజనునికి వినపడుతుంది, ఒక దైవజనుడు ప్రత్యక్షతగా ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరైనా పేరు చెప్పండి? ఆయన పేరు ఎలీషా. స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. ఎలీషాకు వినపడుతుంది. ఎక్కడ పెట్టినా అక్కడ యుద్ధానికి వెళ్ళేసరికి వాళ్ళు ఉండటం వాళ్ళు చూశారు, గమనించారు. రాజుకు అర్థమైంది, ఎవడో మనలో ఒకడు వాళ్ళ మనిషి ఉన్నాడు అని పొరపాటు పడుతున్నాడు. ఆ సైనికుల్లో ఒకడు తెలివైన వాడు అన్నాడు, అయ్యా మనలో వాళ్ళ వ్యక్తులు ఎవరు లేరు, కానీ వాళ్ళలో ఒక దైవజనుడు ఉన్నాడు. స్తోత్రం. మనం మాట్లాడుకుంటున్నది దర్శనాల ద్వారా చూడగలిగిన వాడు, దర్శనాల ద్వారా వినగలిగిన వాడు. అయితే ముందు వాణ్ణి వాటికి రాను అన్నాడు. చూసారా? ఇశ్రాయేలుతోనే కష్టం రా నాయన అంటే ఇశ్రాయేలు ప్రజలను కాపాడే ఒక సేవకుని పట్టుకురమ్మంటున్నాడు. ఒరే, ఇశ్రాయేలులో చిన్న పిల్లల్ని గోకిన కష్టమే. నువ్వు పెట్టుకుంటున్నది ఎవరిని? ఇప్పుడు నువ్వు గొడవకు దిగుతున్నది ఎవరితో? అదిగో ఇశ్రాయేలు ప్రజల కొరకు నిత్యము ప్రార్థన చేసే ఒక ప్రార్థనా యోధునే తీసుకురమ్మని చెప్తున్నాను. అది చాలా కష్టం అనిపించింది. అయినా రాజు కోరిక మేరకు వెళ్ళాల్సి వచ్చింది. తెల్లవారుసరికి ఎలీషా ఇంటి చుట్టూ సైన్యమే ఉన్నారు. పనివాడు వచ్చి బయటకు వచ్చి చూసేసరికి సైన్యం కనపడింది. లోపలికి పరిగెత్తుకుని వెళ్ళి, దైవజనుడా, మనల్ని పట్టుకుపోవడానికి శత్రువులు వచ్చారురా, బయటికి రండి చూద్దాం అన్నాడు. అప్పుడు ఆ దైవజనుడు చేసిన ప్రార్థన చూద్దాం. అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. చప్పలు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగునగాక, దేవునికి స్తోత్రం కలుగునగాక. నీకు కేవలము ఈ లోక సంబంధమైన మనుషులతో పరిచయం ఉంది. మనకెవరితో పరిచయం ఉంది? సృష్టికర్త అయిన దేవునితో పరిచయం ఉంది. జాగ్రత్త. ఆమె వారి చుట్టూ ఎవరున్నారు? దేవుని దూతలు ఉన్నారు.
సాతానును ప్రభువైన యెహోవా అడుగుతున్నాడు, నా కుమారుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఆలోచించాను. అతని చుట్టూ, అతనికి కలిగిన సమస్తము చుట్టూ నువ్వేం వేశావు? సాతాను ఎన్ని ప్లాన్లు వేశాడో లోపలికి వెళ్ళడానికి, యోబు ఇంటిలోకి వెళ్ళడానికి, యోబు ఆస్తిని నష్టం కలగజేయడానికి, యోబు పిల్లలు ముట్టుకోవటానికి, యోబు పిల్లలు నాశనం చేయటానికి, ఆయనకు అవమానం కలిగించడానికి సాతాను చేయని ప్రయత్నం లేదు. కానీ ఆయన చుట్టూ ఎవరున్నారు చెప్పండి? దేవుని యొక్క కంచె. ఈరోజు నీ చుట్టూ, నీకు కలిగిన సమస్య చుట్టూ కంచె వేయబడాలి అంటే దేవుని కోరిక తీర్చేవారంగా ఉండాలి మనం. ఆమేన్. నేను చెప్తాను ఆయన కోరిక ఏంటో. ఒక మాట మనం మరొక సంగతి కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో ఒక రాజు బర్త్డే జరుగుతూ ఉంది. కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 14వ అధ్యాయము 6వ వచనం లేక 4వ వచనం నుండి చదవండి. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదు కుమార్తె వారి మధ్యలో నాట్యమాడి హేరోదును సంతోషపరిచింది గనుక ఆమె ఏమి అడిగినను, ఆమె ఏం కోరినను ఇచ్చేదనని ప్రమాణపూర్వకముగా చూసారా? ఆమె కోరిక చూసారా? ఏం కావాలంటే మీకు హేరోదు ఉంచుకున్న ఆవిడ. మొదటి వచనాల నుంచి మనం చదివితే అర్థమవుతుంది. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిసమిచ్చు యోహాను, ఇతడు మృతుల నుండి లేచి ఉన్నాడు, అందువలన అద్భుతములు అతని యందు క్రియారూపమగుచున్నవని తన సేవకులతో చెప్పాను. ఏలయనగా నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియాను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తమై యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు అతన్ని చంపగోరెను గాని యోహానును చంపగోరెను గాని జనసమూహమునకు అతడు భయపడి చంపలేకపోయాడు. అయితే అతని జన్మదినం రోజు హేరోదియ కుమార్తె నాట్యమాడి రాజును మెప్పించింది. ఆయన మాట ఇచ్చాడు, నువ్వేం కోరుకున్నా, నువ్వేం అడిగినా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. రాజులకు అదొక వింత, లేకపోతే ఆచారమో పద్ధతో, దానికంటే ఏం చెప్తాం, చాలా ఉంటాయి కొంతమందికి కదా. నువ్వేం అడిగినా ఇస్తానన్నాడు. ఈ యవనస్తులకి ఏం అడగాలనో తెలియక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏం కోరుతాం మమ్మీ, ఏం కోరితే బాగుంటుంది, ఒక మాట చెప్పండి అన్నారు. హేరోది ఏమడిగింది? చెరసాలలో బంధించబడినటువంటి యోహాను తల పల్లెంలో పెట్టి తీసుకురమ్మనేసి అడిగింది. భోజనశాలలో కూర్చున్నారు, అందరూ డైనింగ్ టేబుల్లో కూర్చున్నారు. ఆ సమయంలో ఆమె కొరకు యోహాను తల తీసుకొని రావటం జరిగింది. హేరోదు రాజు సుఖపడ్డా? హేరోదియ సుఖపడిందా? హేరోదు కుమార్తె ఏమైంది? హేరోదు పురుగులు పడి చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు చెప్పండి? ఎలా చచ్చిపోయాడు? పురుగులు పడి చచ్చిపోయాడు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం కోరుకునే కోరికలు ఎలాగ ఉండాలంటే ఒకరికి మేలు కలిగేలాగా ఉండాలి. మనం కోరుకున్న కోరికలు నీ కుటుంబానికి, నీకు, నీ సంఘానికి, నీ గ్రామానికి మంచి పేరు తెచ్చే కోరిక ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఏది పడితే అది అడగటం సమంజసం కాదు. దైవ చిత్తానుసారమైన మనస్సుతో దేవుని సన్నిధిలో ఒక మంచి కోరిక కలిగిన బిడ్డవై ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక సంగతి కూడా మీ జ్ఞాపకం చేస్తాను, చూడండి. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. 26వ వచనం.
సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియపరచగా తాను రాజునకు అల్లుడు కావాలనన్న కోరిక గలవాడై ఉన్నాడు. దావీదు యొక్క కోరిక ఏంటి చెప్పండి? దావీదు కోరిక ఏంటి? నా సహోదర సహోదరులారా, మనం కోరుకున్న కోరిక భూలోక సంబంధమైనది అయితే అది కేవలం నీ వరకు మాత్రమే పనిచేస్తుందేమో కానీ పర సంబంధమైనది అయితే నీకు నీ సంతతికి కలగబోయే సంతతికి కూడా క్షేమకరాన్ని ఇస్తుంది. కొంతమంది విశ్వాసులు నేను ఎప్పుడైనా టచ్ చేసి అడుగుతా, అమ్మ చచ్చిపోతే పరలోక రాజ్యంలో నువ్వేం కోరుకుంటావంటే, ఏదో పరలోక రాజ్యంలో ఒక మూల ఏమో గోడ కట్టించినట్టే చెప్పేది, ఒక మూలను కూర్చుంటారట. గుండ్రేసన్ గారు తన సాక్ష్యంలో చెప్పారు, ఒకవేళ యేసయ్య నన్ను పిలిచి యేసన్నా ఎక్కడ కూర్చో, నా పక్కన వచ్చి కూర్చోడా అంటే నేను కూర్చొని అంటాడట. నేను కూర్చొని నీ పక్కన, అదేంటయ్యా నా పక్కన కూర్చోటానికి భూమి మీద ఎంతో మంది గొడవలు పడ్డారు. ఓ తల్లి వచ్చి కుడి పక్కన ఒకరిని ఎడవ పక్కన ఒకరిని కూర్చోబెట్టుకోమని చెప్పింది. ఆ రోజు చాలా పెద్ద గొడవ జరిగింది. నీకు తెలియదా? నువ్వు చదవలేదా? తెలుసు, నేను చదువుకున్నాను, దాని మీద ప్రసంగాలు కూడా చేశానులే అంటాడట. సరే ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుంటావంటే నీ ఒళ్ళో కూర్చుంటా అంటాడట. దేవుని స్తోత్రం. కోరిక చూసారా? నీ కోరిక ఉన్నతమైనదై ఉండాలి. రాజుగా ఉండాలని కోరుకో, రాజు భటుడుగా ఉండాలని కోరుకోకు. రాజు వంశంలో పుట్టాలని కోరుకోకు, రాజుగానే పుట్టాలని కోరుకో. ఆమేన్. రాజరికం చెయ్యాలని కోరుకో. గవర్నమెంట్ ఆఫీసులో చిన్న ఉద్యోగము, ఓ పిఏ ఉద్యోగము, చిన్న అడగకండి దేవుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. సమృద్ధిగా నీ జీవితానికి కావలసిన, తరాలకు కావలసినటువంటి కోరికలు కలిగిన వారమే ఉండాలి. అసలు దావీదు విషయంలో దేవుడు కోరికినది చూడండి. ఒక మాట దావీదు విషయంలో దేవుడు ఏం చెప్పాడు? ఈయనకు రాజునకు అల్లుడు కావాలన్న కోరిక పుట్టక మునిపే దేవుడు ఒక మాట చెప్తాడు, గమనించాలి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతను ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, సూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. చప్పలు కొడదాం, యేసయ్యకు చప్పలు కొడదాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని ప్రజల మీద రాజుగా ఉండటానికి నేను కోరుకున్నవాడు ఇతనే, ఇతని మీద తైలం వేసి అభిషేకించుము అన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు రాజుగా బ్రతుకురా అంటే, ఈ దావీదు అంటాడు రాజుకు అల్లుడుగా బ్రతుకుతా అంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీతో చెప్తాడు చదువుకున్న బిడ్డలకి, అమ్మ నువ్వు ఐఏఎస్ రాయవే అంటే ఏం రాస్తారు చెప్పండి? కలెక్టర్ ఆఫీసులో ఫైల్ అందించే క్లర్క్ పోస్టులు పడ్డాయి. క్లర్క్ పోస్టులు కాదు నువ్వు అప్లై చేయాల్సింది, ఐఏఎస్కి అప్లై చేయాలి. ఆమేన్. ఐపీఎస్కి అప్లై చేయాలి. నువ్వు కోరవలసిన కోరిక ఉన్నతమైనదై ఉండాలి. నీ గ్రామానికి మేలు చేసే ఉద్యోగమై ఉండాలి. నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, లేకపోతే బాగా చదువుకున్నా నీ గ్రామానికి పేరు తెచ్చే విధంగా ఉండాలి. ఎన్నో క్లాసులు పాస్ అయ్యావంటే 3rd క్లాస్ పాస్ అయిపోయాయి. ఎందుకంటే నీ కోరిక పాస్ అయితే చాలు అనేది ఉండవు. నువ్వు అంతే, నేను పాస్ అయిపోతే చాలు అది కాదు, స్టేట్ ర్యాంకు రావాలి. ఆమేన్. అలా కష్టపడాలి. దేవుణ్ణి అడుగు, అయ్యా నేను స్టేట్ ర్యాంకు వచ్చేలాగా నాకు జ్ఞానము దయచేయి. ఆయన అంటాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
చదువుకున్నవన్నీ డిలీట్ అయిపోతూ ఉంటాయి. పొద్దున చదివితే సాయంత్రానికి డిలీట్ అవుతాయి, రాత్రి చదివితే పొద్దునకి డిలీట్ అయిపోతాయి, తెలుగు చదివితే ఇంగ్లీష్ డిలీట్ అవుతుంది, ఇంగ్లీష్ చదివితే ఈ లెక్కలు డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఏమీ తోచదు, అసలు గుర్తే ఉండటం లేదు. పరీక్ష వాళ్ళు ఆ పేపర్ చూసేసరికి ఆ చెమటలు బట్టి అంతో ఇంత జ్ఞాపకం ఉండేది కూడా మర్చిపోతాం. ఒకదానికి రాయాల్సిన ఆన్సర్ మరొక దానికి రాస్తున్నాం. ఈ పిల్లల పరిస్థితి దారుణం కదా. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి ఇప్పుడు? దేవుడు అంటున్నాడు, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగవలెను. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లలు స్టేట్ ర్యాంక్ రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను చెప్తా వినండి. ఎక్కడ రంగులు పూస్తే అక్కడ కనపడతారు మన పిల్లలు, ఎక్కడ డ్యాన్సులు వేస్తే ఆ గుంపులో ఉంటారు మన పిల్లలు. అర్థమైందా? వీధిలో రికార్డింగ్ డ్యాన్స్ పెట్టమని వాళ్ళు ఎగరదానికంటే ముందు మన పిల్లలు ఎగురుతూ ఉంటారు. వాళ్ళ ఊరికి మైకి పెట్టుకుంటారు, వాళ్ళు ఎగురుతూనే ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని బొమ్మలు నిలబెట్టి డీజేలు పెడతా ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? 6 పిల్లలు వాళ్ళు ఎక్కడో కష్టపడతా ఉంటారు, మన వాళ్ళు రంగులు పూసుకొని మనోడెవడో గుడు గుర్తుపట్టనంత ఆకారంలోకి దిగిపోతారు. అసలు మనకు సంబంధమే లేదు, అయినా వెళ్ళి పోయి డాన్స్ చేస్తాం. ఉండవలసిన చోట ఉండి చేయాల్సిన పనులు కరెక్ట్గా చేయగలిగితే స్టేట్ ర్యాంక్ ఆపడానికి ఎవ్వనికి సరిపోదు. స్తోత్రం. ఎందుకంటే దేవుని జ్ఞానం ఇస్తాడు. ఆయన అంటున్నాడు, నీకు జ్ఞానం తక్కువగా ఉంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. ధారాళముగా ఇస్తానన్నాడు. కింద చదివితే మీరు చదవండి ఆ మాట కూడా. మొదటి అధ్యాయం 5వ వచనం. ఎవనిని గద్దింపక అందరికీ ఎలా ఇస్తాడంట? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ పూటకు సరిపోయేంత కాదు, ధారాళముగా ఒకరికి చెప్పగలిగిన జ్ఞానం, గురువు గారికి గుర్తు చేయగలిగిన జ్ఞానం, గురువు గారిని సరిచేయగలిగిన జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఎంత చదువుకున్నాడు? డిగ్రీ చదివాడా? పీజీ చేశాడా? ఇంటర్ చదివాడా? 10th క్లాస్ చదివాడా? అసలు ఎలిమెంటరీ శిక్షణ చేశాడా? ఏది లేదు. 0 క్లాసులోనైనా చదువు ఆగిపోయింది. దేవుణ్ణి అడిగాడు. వాళ్ళ అమ్మగారు చెప్పారంట, చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఫిలిప్పి 4:13 వచనం. ఫిలిప్పి పత్రిక 4:13 వచనం. అవును, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఈ మాట కంఠస్థం చేయించింది. నాన్న పడుకునేటప్పుడు ఈ మాట ప్రార్థన చేసుకొని పడుకో, లేచేటప్పుడు ఈ మాట ప్రార్థన చేసి లేసుకో. నీ దినచర్య ఇదే. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఇప్పుడు ప్రపంచానికి వెలుగునిచ్చాడు. చూసారా? 0 క్లాసులో చదువు ఆగిపోయిన వ్యక్తి ఓ సైంటిస్ట్ అయిపోయి ప్రపంచానికే వెలుగునిచ్చాడు. ఈ బల్బు కనుగొన్నది ఆయన. నువ్వు ఇస్త్రీ తీసుకుంటావు కదా, నువ్వు కుక్కర్ వాడుతున్నావు కదా, ఆయన జ్ఞానం నుంచి వచ్చింది. ఈరోజు వాషింగ్ మిషన్ వాడుతున్నావు కదా, ఆయన జ్ఞానం నుంచి పుట్టింది. ఎలక్ట్రానిక్ సంబంధించిన అనేక వస్తువుల్లో ఆయన జ్ఞానము ద్వారా కలిగినదే. గొప్ప సైంటిస్ట్. 0 క్లాస్ కూడా చదవలేని ఆయన ఇంత అత్యున్నతలోకి ఎలా వచ్చాడంటే దేవుణ్ణి అడిగాడు జ్ఞానాన్ని. స్తోత్రం. మనమేం కనిపెట్టని చెప్తండి? కనిపెట్టినవి బలగొడతాం. మనం కనిపెట్టినవి బలగొడతాం, చెడగొడతాం. సరిగా ఉప్పేసేది రాదు కూరలో. స్తోత్రం. అవును. మళ్ళీ తల్లిదండ్రులేమో మా పిల్లలు చదివేస్తున్నారు, వాళ్ళ కోసం ఫీజులు కట్టేస్తున్నాం, ఆ స్కూళ్ళకి పంపిస్తున్నాం, మా పిల్లలకి తెలుగే రాదన్నా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ చదువుతారు. మంచిదే. చదివి ఏమి చేశారని అడిగితే ఏం చేసేది లేదు. దావీదు కోరిక ఏంటి? అల్లుడు కావాలని కోరిక. దేవుడి కోరిక ఏంటి చెప్పండి?
రాజు కావాలని కోరిక, నిన్ను రాజుగా ఉంచాలనుకున్నాడు. గద్దె మీద ఎక్కురా, సింహాసనం మీద ఎక్కురా అంటే సింహాసనం దగ్గర ఇలాగ బట్టలాగా ఉంటాను ప్రభువా. నీ కోరికను దేవుడు ఉన్నతమైనవిగా మార్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నువ్వు మనుషులను అడిగితే తక్కువది అడుగు, దేవుని అడిగితే ఉన్నతమైంది అడుగు. కొన్ని మాటలు చూద్దాం. ఆయన రాజు అయిన తర్వాత ఒక కీర్తన రాస్తాడు. చదవండి. కీర్తన పుస్తకం 45వ కీర్తన 11వ వచనం. ఈ రాజు ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. నీ రాజు ఏం కోరుకున్నాడు? నీలో ఏం కోరాడు? గుణాన్ని కోరుకున్నాడు. ఆయన నీలో ఉన్న సుగుణాన్ని, పరిశుద్ధతను, నీతిని, యథార్థమును, సత్యమును కోరుకుంటున్నాడు. ఇవి కోరుకున్నాడు. ఇవి నీలో కనపడితే ఆయన నీ కోరికను సిద్ధింపజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆలోచించిన ఆశ, కోరిక ఉన్నతమైనదిగా ఉండాలి. అలాగే ఆ కోరిక తగినట్టు జీవితాన్ని కూడా కావాలి. నీ రాజు నీలో నుండి ఏం కోరుకున్నాడు? నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. పైరూపం కాదు, పరిశుద్ధతను, నీతిని, సత్యమును, యథార్థతను, ప్రార్థనా జీవితాన్ని ఆయన ఆశిస్తున్నాడు. ఇవన్నీ చేసి చూడు, దేవుడు నీ జీవితాన్ని ఎలా చేస్తాడో గమనించు. మరొక కీర్తన 107వ కీర్తన 30వ వచనం. 107వ కీర్తన 30వ వచనం. వారి దేశంలో వారు కోరిన రేవునకే ఆయన వారిని ఆమేన్. నువ్వేం కోరుకున్నావో ఆ కోరిక, ఆ తీరం, ఆ సముద్రం, ఆ కష్టం, ఆ పరీక్ష, ఆ ఉద్యోగం చేరు వరకు దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వారు కోరిన రేవునకి, వాళ్ళు ఏ రేవు కోరుకున్నారు, ఏ స్థలాన్ని కోరుకున్నారు, ఏ స్థాయిని కోరుకున్నారు, ఏ ఉన్నతమైన జీవితాన్ని కోరుకున్నారు, అది వారిని చేరు వరకు ఆయనే నడిపిస్తాడు. నిన్ను కోరిన రేవుకు దేవుడు నిన్ను నడిపించునుగాక. నీ కుటుంబం పట్ల నువ్వు కలిగిన కోరికను దేవుడు నిన్ను నడిపించునుగాక. మన కోరికలు ఎలా ఉండాలి చెప్పండి. ఏదో ఒక ఎకరాలో ఒక 30 మూటలు నష్టం రాకుండా వండితే చాలు. నేనేమంటాను తెలుసా? ఈ సంవత్సరం వేసిన పంట, ఆ పంటతో ఇంకో పొలం కొనే స్థాయికి దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలి. అది అభివృద్ధి అంటే, అది ఆశీర్వాదం అంటే. వేసిన పంటలో కొంచెమే తీసుకుంటున్నాం మనం. అలా కాదు. మన నష్టం పూడ్చకపోగా, మన నష్టం అన్ని తెగిపోగా మనం పొలం కొనడానికి దాని పక్కన పొలం కూడా ఎంతగా మొదలు చెప్పు నేను కొంటాను. అలా ఆ స్థాయికి నువ్వు అభివృద్ధి రావాలి. ఆ స్థాయిలో నువ్వు ప్రార్థన చేయాలి. ఆ స్థాయిలో పరిశుద్ధంగా బ్రతకాలి. కోరిన రేవుకు నడిపించేది ఎవరు చెప్పండి? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ముఖ్యంగా యవనస్తులకు కోరికలు పుడతాయట. బైబిల్లో పౌలు భక్తుడు చెప్తాడు, యవన కాలమందు పుట్టు ఇచ్చలు. యవన కాలమందు పుట్టు కోరికలు చాలా ప్రమాదకరమైనవి, చాలా విలువైనవి కూడా. యవన కాలంలో ఉన్న పిల్లలందరూ కూడా ముందు మీరు కోరుకోవలసిన ప్రత్యేకమైన కోరిక పరిశుద్ధంగా బ్రతకడం. ఎలా బ్రతకడం? పరిశుద్ధంగా బ్రతకడం. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు తల వంచుకునే స్థితి రాకుండా నువ్వు కోరికలు కోరాలి దేవుని దగ్గర. అయ్యా, నన్ను బట్టి నా కుటుంబం అల్లరి పాలు కాకూడదు, నేను పరిశుద్ధంగా బ్రతకాలి.